మంచి వేళండి. మొహం కడుక్కురండి, దేవుడికి మొక్కుకుందా. ఓకే. సరిగ్గా వేడుకోండి, అందరికీ మంచి జరుగుతుంది. ఈ ఫ్లూట్ నువ్వు మహాలక్ష్మిలా ఉంటావు. సరే కృష్ణ. ఏమిటి మన అమ్మాయిని చూస్తూ మీరు అలా ఆశ్చర్యపోతున్నారు? బళ్ళోకి వెళితే ఈవేళ కృష్ణ జయంతి అని ఇలా వేషం వేయించారు. అయ్యో, ఊరందరి కళ్ళు పడుంటాయి. బిడ్డకు దిష్టి తీయాలి. నేను కృష్ణుని కిస్ చేయకూడదు. ఓహో, మీరు కృష్ణుడా? కృష్ణుడైన తమరు ఏమిటి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు? నింగిలోనే ఉంటాను, నేల మీద ఉంటాను. ఇంగ్లీష్ లోనే ఉంటాను, తెలుగులోనే ఉంటాను. చల్లగా ఉండమ్మా. కృష్ణ, ఈ పేదవాని ఇంటికి వచ్చేసిన తమని ఒక బొమ్మ తీసుకోవచ్చా? బొమ్మ? అవును. యు మీన్ ఫోటో? కరెక్ట్. ఓకే. తమ చిత్తము మా భాగ్యం. రెడీ. నవ్వు. ఏ నవ్వు? టూత్పేస్ట్కి పోసేస్తున్నానా? ఓకేనా? గిరి రోజా చెట్టు నీళ్లు కొంచెం కొట్టు కొట్టు. వినోద్ గారు ఉన్నారా? తోటమాలే. తోటమాల? ఎవరిని చూసి తోటమాల అంటారు? తోటమాల బ్యాగ్ చేసుకుంటాడా? నా పేరు కోతి. ఎందుకు నవ్వుతున్నావు? మా నాన్న పేరు కోటేశ్వరరావు, నా పేరు తిమ్మరాజు. కోతి డాన్స్ వినోద్ గారి సెక్రటరీ. వారు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, షార్ట్ హ్యాండ్ అని నేనే. తెలుసా నీకు? అదే బందర్ ప్రోగ్రామ్ డేట్ ఇస్తారని. డేట్ ఇవ్వలేదా? ఇచ్చానే. డేట్ ఇచ్చానయ్యా. ఫిబ్రవరి 30, 31 ఫోన్లో చెప్పాను కదా. నోట్ చేసుకోవాలా? తిరిగి అడిగి వెళ్దామని. తిరిగి అడిగావు కదా, తిరిగి వెళ్ళు. ఓ పైప్ అత్తగాడదో టైప్. చూసావా? ఏ సంవత్సరంలో ఏ క్యాలెండర్ లో ఫిబ్రవరి నెలలో 30, 31 తేదీలుంటాయి. చెప్తే సరే వెళ్ళిపోయాడు వెంగళప్ప. నా దగ్గరే నాటకాల నీ సంగతి తేలుస్తానుండు. ఎవరో సడన్ గా నీళ్లు వదిలేశారు. నేనే వదిలింది. డాడీ కోసం ఎవరైనా వస్తే ఇలాగా మోసం చేసేది. ఇంక బెస్ట్ నువ్వు ఇలా చెప్పకూడదు, అర్థమైందా? కాసేపు నువ్వు నోరు మూసుకోండిలేవు. మహన్ చూడు కోతి. సమంత ఫస్ట్ డాన్స్ చూసావా? చూశాను సార్, అదిరిపోయింది. నెక్స్ట్ వీక్ ఇండియాకి వస్తున్నారు. అవును, మీకు అందరికి టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి వస్తున్నారు. ఎందుకే టైం వేస్ట్ చేస్తారు? డాన్సర్ వినోద్ ఫ్యామిలీ వస్తున్నారు. వాళ్ళందరికీ సీట్లు ఎక్కడ ఉన్నాయి? రండి రండి. నమస్తే అండి, రండి కూర్చోండి. పాపా Vinod is going to dance now.
సాగాలి తాళాల అందాల పాటలే పలకాలి బంధలు మారాల ఆటే సాగాలి తాళాలలో అందాల పాటలే పలకాలి బంధాలలో మారాల ఆటలే మరిపించు చిన్నారి కథలే నేడే చూడు చిలికించే వరహాలు కోటి నాతో ఆడు సాగాలి తాళాలు అందాల పాటలే బంధాలు మారాల ఆటలే సాగే చిలిపపు కలల రాగం వేయి పగలు సాగు నటనం నాకు సాగరిక చిలిప రాగి పాడిక ఈ రాగం ఈనాడు నా యోగం నిలిపేనే కలకాలం మానవుడం సాగాలి దారిలో అందాల ఆటలే బంధాలలో మారాల ఆటలే కలల సిరుల సందేని చూపించు కలల సిరుల నవ వసంతం నేను చూపించన్న తేనె చెరువు నాకు సొంతం నిందించన ఈ లోకం రాగాజాంగం చిందేనే నా వెంట ఉల్లాసం తాళాల పాటలే పలై బంధాల మారాల ఆటే మరి పిలిచి నేడు వరహాలు నాతో పలకాలి బంధాలలో మాటలే ఏంటి ఇష్యూస్ అంటున్నావు? అయ్యా కొండలేకపోతుంది అందుకే మిషన్ పెట్టా. అందుకని మీసం పెడతావా? పెద్దవాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో నీకు ఆ మాత్రం తెలియదు? పాపం ఆయా రేయి పగలు కష్టపడి ఛాయ్ కూడా తాకుండా నోరు తెరిచి హాయిగా నిద్రపోతుంటే మీసం పెడతావా? ఆయా అంటే ప్రాణం పెట్టు, మీసం పెట్టకు. పెద్దవాడికి పాపారాడి మీసమా? ఏమన్నా పాపారెడ్డి అయ్యా కట్టబ్రహ్మణ మీసం. అది పాపారాడి మీసమే. కట్టబ్రహ్మణ మీసమే. కట్టబొమ్మల మీసం కిందికి కొంచెం ఇలా వంగి చివర్లో చుట్టుకుంటుంది తెలుసా? అలాగా? అయితే నువ్వు గీచుద్దా? సవాలా? వేళ్ళంతే నీకు నాతో సవాలా? సరే పద. ఇగో చూడు, నీకు చెప్తే అర్థం కాదు, నేను గీసి చూపిస్తాను. ఓకే? చక్కగా గీ. ఇదే కరెక్ట్ మీసం. అలాగా? చక్కగా గీ. ఇప్పుడు చేయకూడదు. ఇదే కట్టబ్రహ్మం మీసం. నీ జిమ్మడిపోను కట్టబెట్టావా? దాన్ని నీ మొహం మీద గీసుకోవచ్చు కదా. పాప నేను అప్పుడే చెప్పాను గీయొద్దని. ఈ కోతి నా మాట వినలేదు. వినడు ఈ కోతి ఏదో చెప్తే వింటాడా? నా గీత తల్లి, నువ్వు గాని లేకపోయింటే ఈ బడుతాయి ఇంకేమిటో చేసేవాడు. నా మొహం మీద గడ్డం కూడా. నా నడ్డి విరిగిపోయింది. ఆయా నన్ను క్షమించు, మస్టర్డ్ చేయనా?
వెళ్దామా? గీతు, నువ్వు ఇంట్లోనే ఊరికే ఉండవు కదా, మీ నాన్న ఫ్రెండ్ బర్త్డే పార్టీకి నువ్వు వెళ్ళక తప్పదా? అవునా? ఏయ్, ఎందుకు గీతం తిడతావు? నువ్వు బర్త్డే పార్టీకి రావు. అట్లీస్ట్ గీతనైనా తీసుకెళ్తాను, ఒంటరిగానే వెళ్ళను. ఇలా గారాబం చేసే దాన్ని పాడు చేస్తున్నారు. ఇలా చూడు, అక్కడికి వెళ్ళి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ తిని ఆరోగ్యం పాడు చేసుకోకు. డోంట్ వెరీ మమ్మీ. ఏయ్, అంతా నాకు తెలుసు. సరే. బాయ్ బాయ్. జాగ్రత్తగా వెళ్ళి త్వరగా రండి. ఏమైంది డాడీ? ఇంజిన్ వేడెక్కింది కదా, నీళ్లు కావాలి, కాస్త ఆగు. ఎక్కడికి వెళ్తున్నా డాడీ? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తా. ఓకే, నేను వస్తాను డాడీ. అక్కడే ఉండు, నేను త్వరగా వచ్చేస్తా. పిపి పిపి. గీత! గీత! గీత, దూకేమ్మా! ప్రాణం దూకేమ్మా! గీత! ధైర్యం ఉండకూడదు. గీత, ఇలాగే అమ్మాయి జాగ్రత్తగా చూసుకోకలా. డాడీ, అంకుల్ని కొడుతున్నాను డాడీ. అంకుల్ మంచి అంకుల్ డాడీ. అంకుల్ని కొట్టొద్దని చెప్పు డాడీ. డాడీ, చెప్పు డాడీ. అంకుల్ని కొట్టొద్దని చెప్పు డాడీ. అంకులే నన్ను కాపాడారు డాడీ. అంకుల్ మంచి అంకుల్ డాడీ. అంకుల్ కొట్టొద్దని చెప్పు డాడీ. చెప్పు డాడీ. సర్లేమ్మా, నువ్వు ఊరుకో, నేను చూసుకుంటానుగా. ఏమిటి అలా చూస్తున్నారు? వీరే ఫేమస్ డాన్సర్ వినోద్. నేను గుర్తులేనా మీకు? మీరు కాపాడారే పాప, ఆ పాప తండ్రి నేనే. మీరు కాపాడకుండా ఉంటే నా బిడ్డ నాకు ప్రాణాలతో దక్కేది కాదు. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అంత పెద్ద మాటలు ఎందుకండి? ఏ మనిషైనా చేయవలసిన సహాయమే నేను చేశాను. నన్ను నా కూతుర్ని కాపాడడం వల్లే కదా ఇలా జైల్లో ఉన్నారు. 104 పాపం మీరు. ఏ సార్, ఈ మధ్య పిల్లల్ని కాపాడినా కూడా లోపల దోసేస్తున్నారా? చచ్చా, నేను లోపల ఉన్న కారణమే వేరు. కారణమే వేరా? దొంగతారా? దొంగ నోట్లే? దొంగతనమా? సార్, మీరు తప్పుగా అనుకోకండి, వీడెప్పుడు ఇంతే కోతి. పర్వాలేదు సార్, నేను ఇలా మనసారా నవ్వి చాలా రోజులైంది. ఏంట్రా మన గుండెలో చేయబడుతున్నా? ఫాదర్, ఏంట్రా 10 రూపాయల నోట్లు వేరే హుండీలో దొంగిలించి మన హుండీలో పెడుతున్నా? నాకు ఎన్నో డబ్బు సమస్యలు ఉన్నాయి. వాటిని తీర్చడానికి ఫాదర్ ఎంతో కష్టపడుతున్నారు. ఏదో నా వల్ల మిగిలింది. నైట్స్ ఆటోతో ఆ వచ్చిన డబ్బు ఈ హుండీలో వేస్తున్నాను. నువ్వు గొప్పవాడివిరా. నువ్వు ఆటో తోలినట్టు నన్ను రిక్షా లాగమంటావా? అదంతా ఏమొద్దు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ఫాదర్తో మాత్రం చెప్ప, ముఖ్యంగా ఆయనకే తెలియకూడదు. పిల్లల చదువైనా వారి ఆరోగ్యం గురించైనా నేనెప్పుడు తక్కువతో సరిపుచ్చుకోను. వెల ఎక్కువే అయినా నేను వారికి జండు స్పెషల్ చ్యవనప్రాశ మాత్రమే ఇస్తాను. ప్రతి పదార్థము శుద్ధమైనది, నైసర్గికమైనది, అసలైంది. అమ్మా నాకు వెల ఎక్కువే అయినా నా పిల్లలకి ఇస్తాను జండు స్పెషల్ చ్యవనప్రాశ, అసలైన చ్యవనప్రాశ.
హాయ్ ఇందు. హాయ్. ఏమైతే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? లేదే, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చేసావుగా. కమ్. ఆటో. ఏమిటిందు, మన క్లాస్మేట్ విక్టర్ ఆటో తోలుతున్నాడు? అదే తెలియడం లేదే. విక్టర్, ఏమిటిది? ఏం చేయనిందు, నేనుండే చోట చాలా సమస్యలు. అందువల్లే స్పెషల్ క్లాస్ అని చెప్పి ఇలా హాలిడేస్ లో నైట్స్ ఆటో తోలి డబ్బు సంపాదిస్తున్నారు. ఏదేమైనా ఎంఏ చదివి నువ్వు ఎంఏ అంటే ఏంటి? మాస్టర్ ఆఫ్ ఆర్ట్సే కావాలా? మాస్టర్ ఆఫ్ ఆటో కాకూడదా? కాలేజ్ లో స్టూడెంట్, ఇక్కడ డ్రైవర్. కమ్ ఆన్. పోదామా? పోదామా? నేను మాత్రమే ఆటోలో వెళ్తాను, నువ్వు బస్సులో వెళ్ళు. ఏ అదేనే, ఈ రోజు అనితానే పేరు గల వాళ్ళతో ఆటోలో వెళ్తే ఆటోకి యాక్సిడెంట్ అవుతుందని రాసిఫలాల్లో రాశారు. అందువల్ల నేను మాత్రం ఆటోలో వెళ్తాను. వెళ్ళమంటుంటే ఇందు, ఎక్కడికి? విక్టర్, జాగ్రత్తగా తోలుతావు కదా? ఎక్కేవు కదా, చూడు ఎలా తోలుతానో. చోటు చెప్పు. మీటర్ మీద ఎక్కువ అడుగుతావా? ఎక్కువ అడగను, తక్కువ అడగను. మీటర్ ఎంత అవుతుందో అంతే ఇవ్వు. పరిస్థితిలో వాడిని ఒంటరిగా డ్రైవ్ చేయనిచ్చావే, నీకేమైనా బుద్ధి ఉందా? ఏ ప్రియా, నేను ఇక్కడ టైపిస్ట్ గా చూస్తున్నారా? కన్నబిడ్డలా చూస్తున్నారుగా? నువ్వేం చెప్పినా వింటారుగా? నువ్వైనా చెప్పచ్చుగా. కాస్త కూడా ఇద్దరికి బాధ్యత లేదు. సర్వారాయుడు గారు 50,000 డొనేషన్ ఇస్తా అని చెప్పి వెళ్ళారు. నీ కూతురు పెళ్లి చూపులని నువ్వు వారితో వెళ్ళడం మానేశావు. సార్, సార్ మీ బంగ్లా. థ్యాంక్ యూ. నేను వస్తాను సార్. ఇదిగో 50 రూపాయలు తీసుకో. విశ్వనాథ్, కొంచెం ఉండు. ముందు ఆ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయి బాబు. సార్, సరిగ్గా చూసుకోండి సార్, మీ డబ్బు నేనేం తీయలేదు. బాబు, నీ మీద సందేహపడి నేను ఆ బ్రీఫ్ కేస్ తెరవమనలేదు. నువ్వు అనుకుంటే నన్ను ఆ నడి రోడ్డులో వదిలేసి ఈ బాక్స్తో పారిపోవచ్చు. కానీ నువ్వు ఆ పని చేయలేదు. ఇందులో 50,000 రూపాయలున్నాయి. తీసుకో బాబు. సార్, మీలాంటి మంచివారికి సహాయం చేయడం నా అదృష్టం సార్. కానీ మీరు ఇస్తానని చెప్పిన ఈ డబ్బు నాకు చాలదు. మా అనాథాశ్రమానికి మీరు తప్పక హెల్ప్ చేయాలి సార్. నాకు 3 లక్షల రూపాయలు కావాలి. ఇది నా కోసం అడగలేదు, ఫాదర్ ఆరోగ్యం గారి కోసం. నా బోటి అనాథుల్ని మనుషులుగా బ్రతికిస్తున్న ఆ మానవ దైవం కోసం అడుగుతున్నాను సార్. ఫాదర్ ఆరోగ్యం, వారి గురించి నేను కూడా చాలా విన్నాను. రేపే నేను వారిని కలుసుకుంటాను. నొప్పెడుతుందా ఫాదర్? మొరటు వెధవ. పోనీ కావాలంటే మీరు నా చేయి నొక్కండి. వెళ్ళి నీ పన్ను చూసుకో. ఓ. చీపోండి ఫాదర్. ఫాదర్, నేను చెప్పానే సర్వారాయుడు వీరే. నమస్కారం ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. ఫాదర్, విక్టర్ మంచితనానికి, మీ సంఘ సేవకు ఏదో ఒకటి చేయాలని ఆశపడుతున్నాను. కోట్ల కొద్దీ ఆస్తి ఇచ్చిన రక్షకుడు దాన్ని అనుభవించేందుకు నా అనేవాడు నాకెవరినీ ఇవ్వలేదు. ఒక విధంగా నేను అనాథుణ్ణి. ఈ అనాథుడి డబ్బు అనాథలకే చెందాలని నేను ఆశిస్తున్నాను. మీ అనాథాశ్రమానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని నేను తీర్మానించుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విశ్వనాథ్. ఎస్ సార్. మన ఆడిటర్ని కన్సల్ట్ చేసి బ్యాంకు నుంచి క్యాష్ డ్రా చేయాలి. ఓకే? ఓకే సార్. మరి నేను వస్తాను ఫాదర్. మెనీ థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ.
ఇక్కడికి వచ్చావు? నా ప్రేమను నువ్వు అంగీకరించాలని దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చాను. ప్రేమే దైవం, ప్రేమే సర్వం అని చెప్పిన యేసునాథుడికి నా ప్రేమను నివేదించుకోవడానికి వచ్చాను. లుక్, ఇది పార్కో బీచో కాదు లవ్ డైలాగులు మాట్లాడడానికి. ఇది పవిత్రమైన స్థలం. ప్లీజ్ బయటికి వెళ్ళు. ఇది పవిత్రమైన స్థలమని నాకు తెలుసు. ఎన్నో వివాహాలు జరిగిన ఈ స్థలంలో మన మనసులు ఏకం కావాలని ఆశిస్తున్నాను. అందుకే ప్రార్థించాలని వచ్చాను. ఏంటో చేసేది? అనవసరంగా చేయి గాయపరచుకోకు. ఈ కొవ్వు తార్పే. నేను పడే ఈ బాధను నువ్వు తట్టుకోలేవనుకుంటే నన్ను నువ్వు అంగీకరించి ఈ కొవ్వొత్తుని నువ్వే అర్పే. I love you. నా కన్నులు సిరివెన్నెల కురిపించే, నీ ధ్యాసలు నా ఆశలు తొలివలపులు ఊరించే. రేగేనే ఎదలు ఆనందం, పొంగేనే నాలో భూపాలం. నా కోసం నిలిచే ఓ దేవి, నన్ను తానే వలచే శ్రీదేవి. నీవే కాదా నాకే దేవాలయం, పొంగే రాగం నీకే ఆరాధనం. వగలు పంచు వేళ కొసరే లయలు పంచనా. నీ కన్నులు నా కన్నులు సిరివెన్నెల కురిపించే, నీ ధ్యాసలు నా ఆశలు తొలివలపులు ఊరించే.
శృతిని చేరి పాడెనంత మేఘమాలలే చిన్నారి కలలన్నీ చిగురుచనే నీ కన్నులు నా కన్నులు సిరివెన్నెల కురిపించే నీ ధ్యాసలు నా ఆశలు తొలి వలపులు ఊరించే రేగేనే ఎదలో ఆనందం పొంగేనే నాలో భూపాలం నా కోసం నిలిచే ఓ దేవి నన్ను తానే వలచే శ్రీదేవి జాతి మతాలు చూడకుండా పేదవాడని అనుకోకుండా అనాథని అలక్ష్యం చేయకుండా విక్టర్ మంచి మనసు కోసం నువ్వు అతను ప్రేమించావు చూడు. రియల్లీ ఐ లైక్ ఇట్. ఏమైనా నా చెల్లికి కాబోయే భర్త మంచివాడు యోగ్యుడు కావడమేనమ్మా ముఖ్యం. మీ ప్రేమను ఈ అన్నయ్య మనస్ఫూర్తిగా దీవిస్తున్నాడు. త్వరలోనే పెళ్లికి ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య ఫ్యూనరల్కి వస్తాను. ఫాదర్ ఫాదర్ సర్వారాయుడు గారు ఎప్పుడొస్తారు? వారికి రారు బాబు, హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఫాదర్ ఆ 10 లక్షల రూపాయలు మనకి రావా? మనకి 10 లక్షల రూపాయలు రావు. ఆ రచకుడు కళ్ళు తెరవలేదు. ఇక మీదట మనం ఎవరు చదువుకోలేవురా. ఆ రచకుడు కళ్ళు తెరవలేదు. మీ ఆరోగ్యాలు బాగుపడవురా. రే, మనం అంతా తృప్తిగా కడుపు నిండా భోంచేయలేవురా. భోంచేయలేం. 10 లక్షల రూపాయలు రావు. ఆ రచకుడు యాంటనీ, ఇప్పుడే బాబు మనం ధైర్యంగా ఉండాలి. ఒక తలుపు మూసేస్తే ఇంకో తలుపు తెరవకుండా ఉంటాడా? చీకటి గురించి బాధపడే కంటే కొవ్వొత్తి వెలిగించడానికి ప్రయత్నించాలి బాబు. భయపడకండి. రండి బాబు, రండి రండి. గుడ్ మార్నింగ్ సార్. విక్టర్, ఏమిటి విషయం చెప్పారు? సర్వారాయుడు గారు ఇస్తాన్న 10 లక్షల రూపాయలు అదే ఇవ్వాలనే అనుకున్నారు. మీ కర్మ కొద్దీ ఆయన చనిపోయారు. సార్ 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇస్తానని ప్రామిస్ చేశారు. డబ్బుతో వస్తున్నట్టు ఫోన్ కూడా చేశారే. ఆయనే పోయారు కదా, నన్నెందుకు అచిత్రంసలు పెడతావు? కావాలంటే ఓ పని చెయ్యి, సర్వారాయుడు కేర్ ఆఫ్ స్వర్గం స్వయంగా వెళ్ళి కనుక్కో పో. సార్ ఏమిటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? మేము ఆకలితో అల్లాడిపోతున్నాం సార్. ఆకల? మీ అందరి ఆకలి నేను తీర్చలేనయ్యా. రే రంగా, వీడికి ఏదైనా మిగులు తగులు ఉంటే పడే. వెళ్ళి నీ ఆకలి మాత్రం తీర్చుకో పో. బాబు, వాడిని చూస్తారంట, బండి స్టార్ట్ చేయి. ఇలా సడన్ గా కొలాప్స్ అయ్యారేం ఫాదర్? మీరు ఇలాగే బెంగ పెట్టుకున్నారంటే మీ ప్రాణానికి అపాయం కలగొచ్చు. దయచేసి నేను ఇచ్చే ఈ మందు మాత్రలు టైం ప్రకారం వాడండి. మంద? వీళ్ళంతా ఆరోగ్యంగా ఉంటే అదే నాకు మందు. ఫాదర్ బాగా రెస్ట్ తీసుకోండి. గుడ్ నైట్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. ఫాదర్, ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటుందనేవారే, మీరే ఇలా అయిపోయారేంటి ఫాదర్? సర్వారాయుడు గారి డబ్బు తప్పకుండా వస్తుందని నమ్మాను. ఇప్పుడు నాదని అర్థమైంది. మీ అందరికీ మంచి ఎలా జరుగుతుంది? మీరందరూ అనాథులుగా నడి రోడ్డులో నుంచుంటే చూసి తట్టుకునే శక్తి నాకు లేదయ్యా. ఫాదర్, ఇక మీరు మిమ్మల్ని బాధపడనివ్వను. మన కష్టాలన్నిటికీ ఒక మార్గం ఆలోచిస్తాను. 5 వేళ్ళు జతగా చేరితే అవుతుందో ఈ పిడికిలి. దీనిలో నా ఉన్నది వేళ్లలోని శక్తి స్ఫూర్తి. ఇలాగే జండు పంచరిష్టలో 5 గుణాల సంగమం. జీర్ణ శక్తిని పెంచి సదా ఇచ్చును ఆరోగ్యం. చెండు పంచారిష్ట జీర్ణశక్తిని పెంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. జండు పంచారిష్ట. సార్ కొంచెం నేను మీతో మాట్లాడాలి ప్లీజ్. ఏం జరిగిందో చెప్పండి. లేదు బాబు, నేను బాగా అలసిపోయాను. ఇప్పుడే డ్యూటీ అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళాలి. నన్ను వెళ్ళనివ్వండి. సార్ ఏం జరిగిందో మీకు బాగా తెలుసు, దయచేసి చెప్పండి. లేదు, అక్కడేమీ జరగలేదు.
నాకేమీ తెలీదు, నేనేం చూడలేదు. నన్ను వెళ్ళండి. సార్, మిమ్మల్ని చూస్తే మంచివాళ్ళు ఉన్నారు. ఎవరికో మీరు భయపడుతూ నిజం చెప్పలేకపోతున్నారు. ఆకలితో అల్లాడి మా అందరి ముఖాలు చూసి చెప్పండి సార్. వ్యాధుల్లో కుంగిపోయి మా ఫాదర్ ముఖం చూసి చెప్పండి సార్. చెప్పండి సార్, ప్లీజ్ చెప్పండి సార్. సార్, మా అందరినీ భుజాన సిలువలా మోస్తున్న మా ఫాదర్ బతకాలనుకుంటే, మీరు వేసుకున్న ఈ సిలువకు ఒక అర్థం ఉందనుకుంటే నిజం చెప్పండి సార్. ప్లీజ్ చెప్పండి సార్. నిజం చెప్తే నన్ను చంపేస్తారు బాబు. మీరే చెప్పారని బయటికి తెలియదు సార్. సరే, జరిగిందంతా నేను నీతో మాత్రం చెప్తాను. అన్ని సరిగ్గా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది మీరు మాత్రలో వేసుకున్న టైం మర్చిపోయారా? థ్యాంక్ యూ. నీ వంటి సిన్సియర్ సెక్రటరీ, నమ్మకమైన ప్రియా ఉండటం నాకెంత తృప్తిగా ఉందో తెలుసా? విశ్వనాథ్, ముందు ఈ 10 లక్షలు ఫాదర్ చేతికి అందించాలి. ఇది నా జీవితంలో చేసే ఒక మహత్తరమైన కార్యం. ఈ రోజు నాకు చాలా సంతోషకరమైన రోజు. మాకు కూడా సార్. త్వరలోనే నేను ప్రియా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఈ శుభ సమయంలో మీ నుంచి ఆశీర్వాదం పొందాలని మా ఆశ. గుడ్. నేను విదేశాలకు వెళ్లేలోగా మీ ఇద్దరూ పెళ్లి చేసుకోండి. నేను మీకు ఎన్నో చేయాలని ఆశపడుతున్నాను. ప్రియా నా బిడ్డ లాంటిది. అది మాకు తెలుసు, అందుకే మిమ్మల్ని అడగకుండానే మేమే తీసుకున్నాం. ఏమిటో అనేది? మీ దగ్గర పనిచేస్తూ కొద్దిగా పిచ్చుకులా కూడబెట్టడం అనవసరం అనిపించింది. ఒకేసారి కొట్టేస్తే గొడవ ఉండదు. చూడండి సార్. రై, నేను బతికున్నంత వరకు అది జరగదురా. రాస్కెల్, నిన్ను నేనిచ్చిన మాత్రం పనిచేయడం మొదలెట్టింది. అది గుండె నొప్పి తగ్గడానికి కాదు సార్. జరిగిన విషయం బయటికి తెలిసిందా? నువ్వు నీ కూతురు ప్రాణాలతో ఉండరు. భయపడకు, నేను నిన్ను ఉద్యోగం నుంచి తీసేయను. ఈ ముసలోడు నెలకు 1000గా ఇచ్చేది నేను 5000 ఇస్తాను. ఏమంటావు? మౌనం అర్ధాంగీకారం అంటారు. నువ్వు ఇలాగే మౌనంగా ఉండు, నువ్వు నీ కూతురు హాయిగా ఉంటారు. డార్లింగ్, ఇప్పుడు మనం ఏం చేయాలి? వీడు హార్ట్ అటాక్ వల్ల చచ్చాడని చెప్పేద్దాం, దహనం చేసేద్దాం. అంత్యక్రియలు చేసేటప్పుడు జపం చేయడానికి వచ్చేది ఎవరో తెలుసా? మన ఫాదర్ ఆరోగ్యం. ఈ డబ్బు కోసం ఎదురు చూసే అతని చేతనే ఈ శవానికి అంత్యక్రియలు చేయించేద్దాం. దొంగిలించి పారిపోతున్నాడు. మందు కొట్టి పట్టుకున్నారా? వెంటనే వెళ్ళి పట్టుకుంటాం సార్. ఏడిశారు. వెళ్ళి పోలీసు ఫోన్ చేయండి. వాళ్ళకి ఎందుకు? వెళ్ళండి. అది అప్పుడప్పుడు నలుగురు మీద మనం కంప్లైంట్ ఇస్తేనే నలుగురు మన మీద కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటారా? వెళ్ళండి. ఫాదర్, నన్ను క్షమించండి ఫాదర్. నిన్ను క్షమించలేను. నన్ను నేను ఎలా క్షమించుకోగలను? ఫాదర్, నేను చేసిన దొంగతనం కాదు. మనకు చేరవలసిన డబ్బు అన్యాయంగా దోచుకున్నాడు ఆ విశ్వనాథ్. అందుకే అతని నుంచి ఆ డబ్బు నేను తీసుకున్నాను. అడిగితే ఇవ్వరు, ఆక్రమించుకోవాల్సిందేనని ఆ పని చేశాను. మా గురించి కుమిలిపోయే మీరు చనిపోకూడదని నేను మన డబ్బు తెచ్చాను ఫాదర్. అది తప్ప ఫాదర్?
కారణం ఏదైనా కూడా నువ్వు చేసింది తప్పు బాబు. విశ్వనాథాన్ని శిక్షించడానికి చట్టం ఉంది, ఆ పైన రక్షకుడున్నాడు. నీకు చట్టం విధించే శిక్షను ప్రాయశ్చిత్తంగా అంగీకరించి పవిత్రుడిగా తిరిగిరా. ఐపీసీ 457 మరియు 380 సెక్షన్ల ప్రకారం ముద్దాయి విక్టర్కి 6 మాసాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునివ్వటమైనది. నా శిక్ష సగం పూర్తయిపోయింది. ఫాదర్ కూడా నన్ను చూడడానికి వచ్చారు, కానీ ఎందుకు వచ్చి చూడనే లేదే. మీ ప్రియురాల్ని మీరు అపార్థం చేసుకోవడం న్యాయం కాదు. ఈ 104ను చూడకూడదని ఇందు వాళ్ళ అన్నగారు 144 సెక్షన్ పెట్టుండొచ్చుగా. ఇప్పుడు నేను నా ఇందు గురించి కూడా బాధపడటం లేదు. ఇబ్బందుల్లో ఉన్న మా ఫాదర్కి నేను ఏ సహాయం చేయలేకపోయినన్నదే నా బాధ. విక్టర్, ఇక నువ్వు దాని గురించి ఆలోచించుకో. నువ్వు రిలీజ్ అయ్యేలోగా మీ చర్చి గొప్పగా ఉంటుంది, మీ ఆశ్రమంలో అన్ని సమస్యలు తీరిపోతాయి. అందుకు నేను బాధ్యుణ్ణి. థ్యాంక్ యూ సార్. అరే ఛీ, ఆయా ఇది నీ పనేనా? అరే పోవయ్యా, రిపేర్ అయి ఉంటుంది. రిపేరా? ఛే, టీవీ కొన్నదే చిత్రలహరి చూడడానికి. మిగతా ప్రోగ్రాంలన్నీ కరెక్ట్ గానే వస్తాయి. చిత్రలహరి టైంలోనే కట్ చేసేస్తారు. అయ్యో, పెద్ద పెద్ద హీరోలు చూద్దాం అనుకున్నానే. ఏ కోతి, నువ్వు హీరోలైగా చూడాలి, నేను చూపిస్తాను. ఆయా వాట్ ఈస్ ఇట్ టెల్లింగ్? నువ్వు నాతో బాగా దెబ్బలు తింటావు. ఆడేనా ఆటంట, పాడేనా పాటంట, ఆట పాట నన్నే చూడంట. ఆడేనా ఆటంట, పాడేనా పాటంట, ఆట పాట నన్నే చూడంట. కమల్ మావా డాన్సర్లే నేను నేడు ఆడేనా, సూపర్ స్టార్ మా వల్లే స్టైలుగా నేను నడిచేనా. ఈ డంబాలొద్దమ్మా, ఈ మాట వలదమ్మా, నీ వాడే ఆటలన్నీ కమలుకు ఈడవునా. భరతనాట్యం ఆడేని, బ్రేక్ డాన్స్ చేస్తాని, సకల కళ వల్లపుడు అంట. కమలు కాదా నేనే, కమలు కానే. ఎంతమంది ఆడినా అందరికీ మునగాడు, నటులకి నటరాజు తానే. ఆడేది నేనురా, చూసుకో చూసుకో, గర్జించే పులిని రా, కాసుకో కాసుకో. ఆడేది నేనురా, చూసుకో చూసుకో, గర్జించే పులిని రా, కాసుకో కాసుకో. ఆడేది నేనురా, చూసుకో చూసుకో, గర్జించే పులిని రా, కాసుకో కాసుకో. రాజాధీ రాజాలే మావయ్య రజనీకాంత్, రోజులు కొట్టే స్టైల్ చూపమ్మా. పిడుగులాగా దూకుతాడు, మెరుపులాగా రేగుతాడు, సూపర్ స్టార్ రజని మామ తీరు. ఫైట్ జోడు లేడు, అతనికి ఈడు. సాటి లేని రారాజా మహారాజా రవితేజ, నమ్మగల రజని మామ కాదా. ఈడు కోరినది వేడి పొంగినది రా, పూచినది తోడు చేరినది రా. ఈడు కోరినది వేడి పొంగినది రా, పూచినది తోడు చేరినది రా. స్టైలుకి సూపర్ స్టార్, డాన్స్ కి కమల్ మావ, నటనలకే నాయకుడెవరంట. సింహనాదమున్నవాడు, నటనలోన గొప్పవాడు, వీరపాటి పెట్ట భ్రమణ కాదా. శివాజీ కాదా, నటన శిఖరం కాదా. ఏ వేషం వేసినా, ఎన్ని పాత్రలు వేసినా, నాయకులకు నాయకుడు కాదా. నాతో పంతమా కృష్ణ, నాతో పంతమా. కాలం మారినా, గౌరవం మారునా. ఏమైపోయాడు? ఏమిట్రా ఇంత లేటు? బ్యాంకుకి వెళ్ళాను, డబ్బులు తెచ్చాను. అది సాయంత్రం ఫాదర్ చూడడానికి మీరు వెళ్తాను అన్నారు కదా, అది చెప్పడానికి ఆయన దగ్గరికి వెళ్ళాను. అక్కడ అలవాటైంది. నాతో ఫాదర్ కూడా వచ్చారు. రండి ఫాదర్ రండి. God bless you.
పర్వాలేదు. నేనే మీకోసం వద్దాం అనుకున్నాను, ఈ లోపల మీరే. మాకు మంచి చెయ్యాలని ఆలోచించే మీ దగ్గరికి నేను రావటమే న్యాయం. విక్టర్ నా కూతురికి చేసిన ఉపకారానికి మేము ఎంత చేసినా సరిపోదు. లైక్ ఎంత ఉంది? 50,000 మొత్తం డ్రా చేశాను. నెక్స్ట్ మంత్ ఏం చేయాలి తెలియదు. ఆ డబ్బు ఫాదర్, ఈ డబ్బు తీసుకుని మీ ఇమీడియట్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. ఈ డబ్బుతో ఇంకో 5-6 మాసాల వరకు ఆశ్రమ భోజన సమస్య, వస్త్ర సమస్య అన్నీ తీరిపోతాయి. మెనీ థ్యాంక్స్ బాబు. అయ్యా నువ్వు కూరలో ఉప్పెక్క వస్తున్నా. ఇక వేయనమ్మా. గీత డార్లింగ్, come on. రా, 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 రా. ఇది నా కూతురు గీత. ఫాదర్, గీత ఫాదర్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకో. బ్లెస్ మీ ఫాదర్. అరే ఇవన్నీ నీకు ఎలా తెలుసమ్మా? నాకు అన్నీ తెలుసు ఫాదర్. ఆమేన్. ఈయన యేసు ప్రభు. ఈయన అన్నా దేవుడు. స్వామి విఘ్నేశ్వర, ఇది మన వినాయక స్వామి. దేవుడు ఒకటే, పూజించే చేతులు ఒకటే. మనం ఎలా ప్రార్థిస్తామో అలా పేర్లు మారుతాయి. ఒకే జాతి ఒకే దేవుడని స్కూల్లో నేర్పించారే. మే గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఊరికి దూరంగా ఇల్లుంది, ఊరికి మధ్యలో బొమ్మల కొట్టుంది. బొమ్మల గొంతే అంటే పెట్రోల్ ఖర్చు మీ బాబిస్తాడా? అయ్యో ఆడించకు. బొమ్మలు కొనవా? బొమ్మల బొమ్మలు కొనడానికి మీ అమ్మగారు 100 రూపాయలు ఇవ్వగానే నన్ను దబాయించేస్తున్నావే. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. మీ అమ్మ నాన్నలకి డబ్బు విలువే తెలియదు. ఆ 100 రూపాయలు నాకు నేనే ఖర్చు పెట్టుకుంటాను. ఈ విషయం కానీ ఇంట్లో చెప్పావో ఎప్పుడు నేను షాపింగ్ తీసుకురాను అంతే. సార్ చెప్పను, షాపింగ్ తీసుకెళ్తావా? అలా రా దారికి. 100 రూపాయల నోటి చేతికి వచ్చి చాలా రోజులైంది. పైదవులు పెడితే పోతుంది, కిందకి పెట్టేస్తాను. వెళ్దామా? కోటి, మనం 3 స్టార్ హోటల్కి వెళ్దామా? 3 స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్కి వెళ్దామమ్మా. స్పీడ్గా వెళ్ళు. గీత, ఇటువంటి హోటల్కి నేను ఈ మధ్య రానేలేదు. అలాగా? అయితే ఏం కావాలన్నా తిను. అయితే ఆ 100 రూపాయలకి నేనే తినేస్తాను. కానీ ఇంట్లో అడిగితే నేనే తిన్నానని చెప్తాను. చాలా చాలు చాలు, కూర్చో కూర్చో. గీతు, నీకేం కావాలి? నాకేం వద్దు కోటి. కోత అలా ఇక్కడ పిలవకూడదు, ఇంట్లోనే. ఏదో ఒకటి చెప్పు. ఐస్ క్రీమ్ చెప్తా. మరి మిగతా డబ్బుకి నన్ను చెప్పమంటావా? చెప్పు చెప్పు, బాగా మెక్కాయి. సర్వర్. ఇడ్లీ, గారి, ఉప్మా, పూరి. అయ్యో అవన్నీ ఇక్కడ ఉండవు. చికెన్, మటన్, నూడిల్స్, సూప్ ఇవన్నీ తెప్పించుకో. వాటి డబ్బు సరిపోతుందా? అదే 100 రూపీస్ ఉన్నాయిగా, అన్ని ఆర్డర్ ఇచ్చి మెక్కాయి. ఏమయ్యా, పాప చెప్పినవన్నీ తీసుకురావయ్యా. జమ్మలగడ పంప. అలా కాదు, ఇలా. అదే. అయ్యో ఒక్కటి తీసుకో. ఎందుకు లేనిపోను కూడా. అబ్బా, మీ నాన్న కాళ్ళు చేతులు ఆడించి సంపాదించింది నేను నోరు ఆడించుకుంటూ తినేసాను. ఇవన్నీ తిన్న తర్వాతే తెలిసిందా? ఇంకేదైనా ఆర్డర్ చేసుకో. అయ్యో, ఇక మీదట మన వాళ్ళు ఏ పని చేయడం కుదరదు బాబు. అలాగా? ఇక మీదటే పని చేయాలి. సరే రా పోదాం. పోదమా? బేరే బిల్లు తీసుకురా. ఓ, తినేసి మర్చిపోయాను. ఐస్ క్రీమ్ 7 రూపాయలు. నేను 90 రూపాయలకి తినేశాను. 97. టిప్స్ 3 రూపాయలు. డబ్బు కనపడలేదు. డబ్బు కనపడలేదా? సరిగ్గా పాకెట్ ఎత్తుకు చూడు. నేను నా పాకెట్లో వెతికాను, ఇక మీద వీడి పాకెట్లోనే వెతకాలి. ఏమిటి ప్రాబ్లం? అది మరి డబ్బు లేదు. డబ్బు లేదా? వెనక ముందు ఆ విషయం తెలీదా నీకు?
కరెక్ట్గా ఉన్నారు అంకుల్. అది మరి వచ్చేటప్పుడు డబ్బుతోనే వచ్చాం, ఇప్పుడు లేదు. కాకెత్తుకుపోయింది కదా కోతి. అంతేనండి. కాకెత్తుకుపోయిందా? ఏం చొక్కా పట్టుకున్నారు? ముందు చొక్కా ఇప్పేస్తాం, ఆ తర్వాత ప్యాంట్ ఇప్పేస్తాం. ఎందుకు? పిండి రుబ్బాలిగా. సార్ పెద్ద బాడీ ఉంది మీకు, కొంచెం పెద్ద ముందు పెట్టండి సార్. మరి డబ్బు దారి? అంకుల్ 10 రూపీస్, ఐస్ క్రీమ్ 7 రూపీస్, టిప్ 3 రూపీస్. నేను వస్తాను. మరి ఇతను? ఇతనా? ఇతను నాకు తెలీదు. అయ్యో కోతి. ఫాదర్, అప్పుడప్పుడు ఇలా వచ్చి మీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. జైల్లో ఉన్న విక్టర్ని చూడాలని ఆశగా ఉంది, కానీ మా అన్నయ్య ఒప్పుకోవడం లేదు. కంగారు పడకమ్మా, విక్టర్ రిలీజ్ కానీ నేనే మీ అన్నయ్యని కలుసుకుని నీ తరఫున మాట్లాడతాను. ఫాదర్, పాప పరిహారం కోసం డ్రైవర్ దాస్ మీకోసం ఎదురు చూస్తున్నాడు. ఉండండి, నేను వెళ్ళి చూసి వస్తాను. మీకు మీ అనాథాశ్రమానికి నేను చేసిన తప్పుకి క్షమాపణ అడగాలని వచ్చాను ఫాదర్. ఏ కూతురి కోసం ఇన్ని రోజులు నోరు మూసుకున్నాను, ఆ కూతురి శీలాన్ని చెరిచాడు సార్ ఆ విశ్వనాథ్. ఇప్పుడు నా కూతురు పిచ్చి పట్టిందల్లా తయారైంది. ఇదంతా నేను చేసిన పాపానికి ఆ దేవుడు నాకు విధించిన శిక్ష. చాలు, ఇంకా నాకు శిక్ష వద్దు, వద్దు. ఫర్గివ్ మీ ఫాదర్, ఫర్గివ్ మీ. ఫాదర్, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఎప్రూవర్ కావాలని నిర్ణయించుకున్నాను. విశ్వనాథ్ గురించి అన్ని వివరాలు పోలీసులకు చెప్పాలనుకుంటున్నాను. అయితే నీతో నేను కూడా పోలీస్ స్టేషన్కి వస్తాను. ఫాదర్, నాకు 2 గంటల టైం ఇవ్వండి. తల్లి లేని నా బిడ్డను మా అక్క దగ్గర వదిలేచేస్తాను. సరే. ఫాదర్, ఇంకొక ముఖ్యమైన విషయం. డాన్సర్ వినోద్ మీకోసం ఆ విశ్వనాథ్తో గొడవ పడ్డాడు. విశ్వనాథ్ చాలా కోపంతో వినోద్ని అతని కుటుంబాన్ని నాశనం చేయాలని ప్లాన్ వేశాడు. అది మనం ఆపాలి. నేను వెంటనే వినోద్ ఇంటికి వెళ్ళి అతన్ని హెచ్చరిస్తాను. నువ్వు కూడా రా. ఏమిటి ఫాదర్ మీరనేది? విశ్వనాథం మమ్మల్ని చంపుతాడా? అవునమ్మా, ఉపదేశాలు విని ఉత్తముడుగా మారే స్థాయికి విశ్వనాథ్ మనిషి కాడమ్మా, మృగం. నువ్వు కంగారు పడకమ్మా, నేను ఇప్పుడే పోలీసుల దగ్గరికి వెళ్తున్నాను. అంతకు ముందుగా విశ్వనాథ్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించి వెళ్దామని వచ్చాను. ఇక మీద జరగబోయేది పోలీసులు చూసుకుంటారు. వినోద్ త్వరగా వచ్చేస్తాడుగా? వచ్చేస్తారు ఫాదర్. తలుపు జాగ్రత్తగా వేసుకోమ్మా. అలాగే. గుడ్ నైట్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. బై బై. లోపలికి రమ్మా. ఫాదర్, మీరు దాసు పోలీస్ స్టేషన్ వెళ్తున్నారా? అటు చూడండి, దాస్ గతి. దాసు శవాన్ని సముద్రంలో విసిరేస్తాం, మీ శవాన్ని నడివీధిలో పడేస్తాం. మీరు హార్ట్ అటాక్ లో పోయారని జనాన్ని నమ్మిస్తాం. దాన్ని పట్టుకోరా.
పాపని ఏం చెయ్యాలి? వెనక కారు వస్తుంది, ముందు వెనక. గంగా 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 ఏమండి? గీత పాపం ఈ బిడ్డ నోరు తెరిచి అమ్మా అని మాట్లాడలేకపోతుందయ్యా. ఎలా మాట్లాడుతుందయ్యా? వాళ్ళమ్మ చావును స్వయంగా చూసిన భయంతో ఆ పిల్ల మాట పోయి మోగదైపోయిందయ్యా. గీత గీత ఊరుకోమ్మా, ఊరుకో. నెక్స్ట్ ప్రోగ్రామ్ నేను ఇక మీదట డాన్స్ చేయను. దయచేసి అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేయండి. ఆ సింగపూర్ ప్రోగ్రామ్ అది కూడా క్యాన్సిల్ చేయండి. సార్, ఇలా మీరు అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసేస్తున్నారు. దీనికి మీరు తర్వాత చాలా ఫీల్ అవుతారు సార్. ఫీల్ అయితే మాత్రం ఏమిటయ్యా జరగబోయేది? బంగాళా పోతుంది, కారు పోతుంది, నా గంగే నన్ను విడిచిపోయింది. ఆ తర్వాత నేను ఎందుకే డాన్స్ చేయాలి? దయచేసి బయటకు వెళ్ళండి ప్లీజ్. సార్, దయచేసి మీ నిర్ణయాన్ని మార్చుకోండి సార్. ఆ దేవుని తన నిర్ణయం మార్చుకోమనవయ్యా. సార్, Damn it! నేను ఎవరి కోసం డాన్స్ చేశానో ఆ గంగ నా నుంచి విడదీశాడయ్యా దేవుడు. నేను నీ కోసం, ఊరి కోసం, డబ్బు కోసం ఆడలేదయ్యా. నా గంగ కోసం ఆడాను, తన ప్రేమ కోసం ఆడాను, దాని సప్పట్ల కోసం ఆడానయ్యా. ఆ దేవుణ్ణి నా గంగ నాకు ఇచ్చేయమను, ఖచ్చితంగా డాన్స్ చేస్తాను. డాక్టర్, గీతకి చేయాల్సిన టెస్టులన్నీ చేశారు. ఇప్పుడైనా చెప్పండి, దానికి ఎందుకు మాట రాలేదు? మిస్టర్ వినోద్, మీ మనసు దృఢపరచుకోండి. గీత మెదడు బాధించబడింది. వాళ్ళమ్మ చావు స్వయంగా చూడటం వల్ల గీత మెదడులో గాయం ఏర్పడింది. ముందు ఆపరేషన్ చేయాలి.
ఈ ఆపరేషన్ మనం త్వరగా చేయలేదంటే మీ కూతురు ప్రాణానికే ఆపద రావచ్చు. డాక్టర్ వెంటనే ఆపరేషన్కి ఏర్పాటు చేయండి. దానికి ఎంత ఖర్చు అవుతుంది? 1,00,000 రూపాయలు అవుతుంది. 1,00,000. ఓకే డాక్టర్, వెంటనే ఏర్పాటు చేస్తాను. పాప కొంచెం తప్పుకోమ్మా, నేను కారు తీసుకెళ్ళాలి. గీత వచ్చేయమ్మా. బాబు సార్ మేము బండి రావయ్య పోదాం. గీత, నేను ప్రతి నెలా కట్టాల్సిన డబ్బు కట్టలేదు, అందుకే కారు తీసుకెళ్ళి. అమ్మా గీత, గీత. ఏం బాబు, ఇప్పుడు కారు పోయింది, ఇంకొన్నాళ్ళు పోతే ఇల్లు కూడా పోతుందని బాధపడుతున్నారా? లేదమ్మా, నా గీతే నన్ను వదిలిపోతుందేమో అని భయంగా ఉంది. బాబు ₹1,00,000 ఎలా సంపాదిస్తారు? డాన్స్ చేస్తాను. ఎస్, మళ్ళీ నేను డాన్స్ చేస్తాను. డాన్స్ చేసి నా గీతను ఎలాగైనా కాపాడుకుంటాను. అది మీ వల్ల అవుతుందా? ఖచ్చితంగా అది నా వల్ల అవుతుంది. డాడీ మీద కోపమా? ఈ కారు పోతే ఏంటి, నేను ఇక పెద్ద కారు కొనిస్తాను. ఆ? గీత, నేను బాగా చూసుకుంటానమ్మా. సరే, నేను నవ్వించనా? నీ ముందు డాన్స్ చేయనా? డాన్స్ చేయాలని ఉందమ్మా, కానీ చేయలేకపోతున్నాను. ప్రభు నన్ను చూడా. ఏమైందిరా? ఏంట్రా పాట? చావు దెబ్బలు అన్న మాట ఎప్పుడన్నా విన్నా? నేను తినలేదుగా. నేను తిన్నానే. నా కథ చెప్తాను వినండి. నేను పని మీద పొరుగురికి వెళ్ళాను. పని అయిపోయాక తిరిగి వచ్చేద్దాం అనుకుంటే బస్సు లేదు, పొద్దుటే 6 గంటలకు అన్నారు. సరే, రాత్రి ఎవరింట్లో పడుకుని పొద్దుటే వెళ్ళిపోదాం కదా అని ఓ ఇంటి తలుపు తట్టాను. ఓ తల్లి బయటకు వచ్చింది. అమ్మా, మీ అరుగు మీద పడుకుని పొద్దుటే వెళ్ళిపోతాను అన్నాను. అయ్యయ్యో, ఇక్కడ పడుకోకూడదు, వయసులోకి వచ్చిన కన్నె పిల్లలు ఉన్నారు, చూసే వాళ్ళందరూ తప్పుగా అనుకుంటారు అంది. సరే అని పక్కింటి తలుపు తట్టాను. అక్కడ కూడా ఓ మాటలు వచ్చింది. అమ్మ, మీ అరుగు మీద పడుకుని పొద్దుటే పోతాను అన్నాను. అయ్యయ్యో, ఇక్కడ పడుకోకూడదు, మా ఇంట్లో వయసుకు వచ్చిన కన్నె పిల్లలు ఉన్నారు, చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు అంది. 3వ ఇంటి తలుపు తట్టాను. అక్కడ కూడా ఓ అమ్మగారు వచ్చి ఉంటారే, అదే మాట చెప్పుంటారే. అయ్యో, అలా వచ్చినా బాగుండేది. అనుకోకుండా మగాడు వచ్చాడు. నేను బుర్ర ఉపయోగించాను. తట్టిన ప్రతి చోట వయసుకొచ్చిన కన్నె పిల్లలు ఉన్నారు, వయసుకొచ్చిన కన్నె పిల్లలు ఉన్నారు అన్నారు కదా అని నేనే అడ్వాన్స్ గా, ఏమండి మీ ఇంట్లో వయసుకొచ్చిన కన్నె పిల్లలు ఉన్నారా, ఈ రాత్రికి పడుకుని పొద్దునే వెళ్ళిపోతాను అన్నాను. హలో విజయ్, నేను అడిగిన డబ్బే మంది?
గోపాల్ గోపాల్ అడగండి సార్, గోపాల్ కూడా లేదన్నాడు. నేను చెప్పిన వాళ్ళందరినీ అడిగావా? ఏమిటి సార్ అలా మాట్లాడతారు? ఫోన్ నొక్కి నొక్కి మీ వేళ్ళు అరిగిపోయి, మీరు చెప్పిన వాళ్ళ కోసం తిరిగి తిరిగి నా కాళ్ళు అరిగిపోయాయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వు సరిగా అడుగుండవు. అక్కడికి వెళ్ళి నీ కోతి చేస్తున్నది చేసి చూపించుంటావు. అది నీ జన్మ హక్కు కదా. ఐ హ్యాడ్ ఎనఫ్, ఐ హ్యాడ్ ఎనఫ్. దయచేసి ఉద్యోగం అని నన్ను వదిలిపో. సార్, నీకెంత బాకీ? 2 months శాలరీగా. ఒక వారం ఇచ్చేవయ్యా, ఒక్క వారం ఇచ్చేస్తాను. దయచేసి నన్ను వదిలిపో. మీ డబ్బు ఎవరికి కావాలి సార్? కొట్టండి సార్. ఎందుకు సార్ కొట్ట మానేశారు? మీరు బాగా డాన్స్ చేస్తారనుకున్నాను సార్. మీరు బాగా కొట్టగలరు కూడా. ఎందుకు సార్ అబద్ధం చెప్తారు? ఎందుకు సార్ డబ్బు ఇవ్వలేని కారణంగా ఏదేదో చెప్పి నన్ను పనుల నుంచి మానేయమంటున్నారు? సార్, నేను ఇక్కడ ఉన్నది మీరు ఇచ్చే మంత్లీ శాలరీ కోసం మాత్రం కాదు సార్, మీ మనసు కోసం, మీ పాప గీత కోసం సార్. సార్, నేను ఒకటే చెప్తున్నాను సార్, నేను చస్తే చేస్తాను కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళలేను సార్. అవును సార్. ఐఎమ్ సారీ రా, ఐఎమ్ సారీ. పోండి సార్. సార్, మిమ్మల్ని అడిగిన వాళ్ళందరికీ చేతికి ఎముక లేకుండా ఇచ్చారు సార్. ఇప్పుడు మీకు అవసరం వచ్చినప్పుడు ఏ ఒక్కడు ఇవ్వాలంటున్నాడు సార్. సార్, బ్యాంక్కి వెళ్ళాను సార్, డబ్బు డ్రా చేద్దామని. బ్యాంకులో చాలా డబ్బులు సార్, కానీ మన అకౌంట్లో లేదు సార్. ఏమిట్రా ఈ గంతులు? నిన్ను చూడగానే నేను ఎత్తి కౌగులించుకుని గంతులు అనిపించింది. ఎత్తున పోయాను, అందుకే గంతులు ఇస్తున్నాను. విక్టరు, నువ్వు జైలు నుంచి రిలీజ్ అయితే ఇక్కడ వస్తావు. నీ కోసం బిందు ఎదురు చూస్తుంది. బిందు? ఇందు, అలా చూడు. ఏంటి అలా చూస్తున్నావు? జైలు నుంచి వచ్చాడనా? చాకి అనుకో. అది విక్టర్, నువ్వు ఫాదర్ లేకపోవడంతో ఈ చోటు వెలవెలా పోయిందిరా. నువ్వు వచ్చేసావు కదా, నేను పిల్లలతో చెప్పి అల్వా చేయమంటాను. అదంతా ఏమొద్దు. అప్పుడు క్యాసరీ చేయమంటాను. వద్దు అంటుంటే నువ్వు ఇక్కడే ఉండు. చూసుకోండి, నేను అలా వెళ్ళి నేను విడుదల కావడం ముఖ్యం కాదు. పస్తుల బాధ నుంచి ఈ ఆశ్రమం విడుదల కావాలి. దానికి దారేమిటో తెలియడం లేదు. దానికో దారుంది. ఇక్కడ చాలా మంది చదువుకుంటున్నారు కదా, మీరందరూ కలిసి ఓ కుటీర పరిశ్రమ మొదలు పెట్టచ్చు కదా. ఇందు, దానికంతా డబ్బు కావాలి. ఏదైనా బ్యాంక్ లోన్ ఇస్తే మొదలెట్టచ్చు. ఏ బ్యాంక్ మమ్మల్ని నమ్మి ఒప్పిస్తుంది? పద, మా అన్నయ్యని మీట్ అవుదాం. ఏదో విధంగా మాట్లాడి తన మనసు మారుద్దాం. నీకు లోన్ దొరికేందుకు తను ఏర్పాటు చేస్తాడు. లోపలికి రా. అన్నయ్య, ఇతను. గుడ్ మార్నింగ్ సార్. అన్నయ్య, ఇతను చేసిన తప్పును క్షమించి మమ్మల్ని కలుపు. ఇదేగా చెప్పేది? మ్మ్హ్మ్. నువ్వు తీసుకొచ్చిన అతిథిని నేను బయటికి పొమ్మంటే బాగుండదు. నువ్వే అతన్ని బయటికి పంపు. అన్నయ్య, ఇతని జీవితంలో ఎప్పుడో చేసిన తప్పు కోసం నా జీవితాన్ని మార్చేయకు. ఏ జాతి, ఏ మతం, అంతస్తేమిటి, అన్నెవరు నాన్నెవరు ఏమీ తెలుసుకోకుండానే ఈ విక్టర్ మంచివాడన్న ఒకే ఒక కారణంతో ఆ రోజు నేను సమ్మతించాను. ఇప్పుడు ఎలా ఒప్పుకోమంటావు? నా బావ ఫారిన్ రిటర్న్ అంటే గొప్పగా చెప్పుకోగలను. జైలు రిటర్న్ అని చెప్పుకోమంటావా? ఈ ఊళ్ళో ఏ దొంగతనం జరిగినా పోలీసులు తట్టబోయేది నీండి తలిపే. నీతో మా చెల్లెలు మనశ్శాంతికి ఎలా బ్రతుకుతుంది? ప్లీజ్ సార్, తప్పు చేసిన వాడు ఎన్నడూ మారడా? మారడు. తిరిగే కాలు, దొంగిలించే చెయ్యి ఊరికే ఉండలేవు. సార్, జైల్లో ఉన్న రూములకు మనుషుల్ని పంపించే ఏజెంట్లు కాదు సార్ పోలీసు వాళ్ళు. సమయానుకూలంగా తప్పు చేసిన వాళ్ళని పట్టి శిక్ష వేయించి వాళ్ళని మార్చడమే సార్ పోలీసు వాళ్ళ పని, కర్తవ్యం. నేను చేసిన తప్పు కోసం నన్ను పట్టి శిక్ష వేయించి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ప్రవర్తించారు. ఇప్పుడు సక్రమంగా జీవించాలని ఆశించే నాకు సహకరించి ఒక నిండు మనిషిగా నడుచుకోండి సార్. నా చేతిలో ఎంఏ డిగ్రీ ఉంది. నా మనసులో బ్రతకాలని ఆశ ఉంది. నాకు లేనిదల్లా డబ్బు. నా దగ్గర 1 లక్ష రూపాయల డబ్బు కనుకుంటే మేము సొంతంగా వృత్తి చేసుకోగలం సార్. అవునన్నయ్య. ఓకే, నీకు కావలసిన 1 లక్ష బ్యాంకులో నేనే ఎలాగో అరేంజ్ చేసి పెడతాను. గ్యారంటీ సంతకం నేనే పెడతాను. థ్యాంక్ యూ అన్నయ్య. నీకు 1 సంవత్సరం టైం ఇస్తున్నాను. ఏదైనా తప్పు జరిగిందంటే నాకు నష్టం డబ్బే. నీకు ఈ జీవితంలో ఎప్పటికీ ఇందు లభించదు. ఓకే? ఓకే సార్.
అలాగా కాదు కాదు నీకంటే ముసలిది ఆహా. ఆ ముసలావిడి కార్లు అమ్ముకుంటుంది ఎలా ఆ? ఆ? ఇదిగో ఇలా అమ్మయ్యా ఎంత ఎండ ఇది అంటే అవ్వకు వచ్చిందా తర్వాత అని వెలిగించిందా పక్కన నూనె డబ్బా తీసుకుందా కర్ కర్ అని ముట్టిప్పిందా లొడలొడని పోసిందా గుప్ గుప్ అని వెలిగించిందా అవ్వా ఏం చేసింది గార్లేసింది అప్పుడు కాకేమో కావు కావును వచ్చిందా చెట్టు మీద కూర్చుందా గార్లు చూసిందా అప్పుడు కాకేమో నోరు ఊరిందా అవ్వా గుర్ర గుర్ర అని పడుకుందా కాకి నా బతికేం గారెత్తిపోయింది బాబు ఎంత సాహసాన్ని కొడిగట్టారు. నా దగ్గర డబ్బు ఒకట్లేదు, నా గీత ఆఖరి దశలో ఉంది. దీన్ని చావు చూసేకంటే మీరు పోతే ఈ బిడ్డకి ఎవరున్నారు? డబ్బు లేదనా ఈ నిర్ణయానికి వచ్చారు. అది మీరు సంపాదించలేరా? ఈ బిడ్డను కాపాడడం మీ ధర్మం కాదా బాబు? నేను అర్థం లేకుండా ప్రవర్తించాను. ఇంక మీద ఎప్పుడు ఆ పని చేయను. గీత మీద ప్రమాణం చేసి చెప్తాను, ఇంకెప్పుడు ఆ పని చేయను. గీత, నేను ఎలాగైనా కాపాడుకుంటానమ్మా. కాపాడుకుంటాను. ఐఎమ్ విక్టర్. కూర్చోండి. త్వరలోనే మీకు లోన్ శాంక్షన్ అయ్యేలా నేను ఏర్పాటు చేస్తాను. ఇన్స్పెక్టర్తో చెప్పండి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరో కదలకండి. హలో పోలీస్, నేను క్రౌన్ బ్యాంక్ మేనేజర్ మాడుతున్నా. మా బ్యాంక్ దోచుకోవడానికి వచ్చారు, తుపాకీలతో వచ్చారు. త్వరగా రండి సార్. కమాన్, హరి అప్. త్వరగా సార్, క్విక్, త్వరగా. బ్లాక్గార్డ్. బయటికి రావయ్యా, బయటికి రా. తప్పుకోరా. ఆ డబ్బంతా తీసి ఆ బ్యాగ్ లో ప్రేమ్ హియర్. బ్యాంక్ రౌండ్ అప్ చేయండి. నేను వస్తున్నాను. అవును, ఓవర్. పోలీస్ ఇస్ వార్నింగ్ యూ. దోపిడీ చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. బ్యాంకు చుట్టూ పోలీసులు ఉన్నారు. సరెండర్ అవ్వండి. కమ్ అవుట్. విక్టర్, నేనే వినోద్. వినోద్, ఇప్పుడేమనగద్దు, చెప్పినట్టు చెయ్యి.
ఎవరైనా కదిలారు వీడి ప్రాణాలుండవు. కమాన్ మూవ్, కమాన్ మూవ్. తుపాకులు కింద పడేయండి, పడేయండి రా. ఇప్పుడు పడేయండి, అందరూ తుపాకీలు కింద పడేయండి. మూవ్ మ్యాన్. విక్టర్, నువ్వు వాడే నాటకంతో మోసపోయేవాడిని కాను నేను. మర్యాదగా నీ మనిషితో లొంగిపో. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే ఊరిగా వదిలిపెట్టను, షూట్ చేయడానికి కూడా వెనకాడను. కమాన్. ఫాలో. నిన్ను ఎలాగైనా కలుసుకోవాలని ఆశించాను, కానీ ఇలా కలుసుకుంటాను ఊహించనే లేదు. ఇదే ఇంకెవరైనా అయితే నేను వెంటనే పోలీసులకు అప్పగించేవాడిని. మాకంతా మంచి చెయ్యాలని ఆశించిన నువ్వు ఇలా దొంగగా బ్యాంకు దోపిడీ చేసి రహస్యంగా దాక్కుంటూ ఎందుకులా అయ్యా? ఎందుకు వినోద్? విక్టర్, ఏం జరిగింది నేను తర్వాత చెప్తాను. ఓకే, నీకు బ్లీడింగ్ ఎక్కువగా ఉంది, నీకు కావాల్సిన ట్రీట్మెంట్ ముందు నా పిఎన్ చూద్దాం. ఒక మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. ఓకే, కమాన్ గెట్ ఇన్. ఎంతో ప్రేమ కాస్త జెండు బామ్ నొప్పిట్టే మాయ. ఆపండి సార్, ఆపండి సార్, ఆపండి సార్. నువ్వు గట్టిగా అరవకయ్యా. ఇది ఏమైనా గోలీగుండు దెబ్బ, తుపాకీ గుండు దెబ్బ? ఇదే నేను చెప్పిన వెటర్నరీ డాక్టర్లు. ఇక్కడ పోలీసులు గీలీసులు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇక్కడైతే గొర్రె మేకో పేషెంట్ అని చెప్పుకోవచ్చు. రండి రండి, చేస్తే నొప్పి తగ్గిపోతుంది. డాక్టర్, డాక్టర్, డాక్టర్. ఎక్కడికి వెళ్ళాడు తెలియలేదే. అంగోళ్ళు గిట్టలు రా, అరుగల్లు గోవులు రా. అంగోళ్ళు దున్నపోతూ డ్రెస్ చేసినట్టుంది. ఎవరితను? చూస్తే తెలియలా, పాడుతూ ఆడుతున్నాను. ఎందుకు? ఫుల్ ప్యాంటు ఫుల్ హ్యాండ్ చొక్కా వేసుకున్నావు, ఇది కూడా తెలీదా? పాడే పశువును పాడుతూ పితకాలి, ఆడే పశువును ఆడుతూ పితకాలి. ఆ మాట పెద్దవాళ్ళు చెప్పారు, అదే నేను చేస్తున్నాను. ఓహో, పాలు పితుకుతున్నావా? పాలబ్బాయి డాక్టర్ ఎక్కడా? ఇంకా నయం, పాలు పితుకునేందుకు పాలబ్బాయి అన్నాడు. పేడ పిసుకుంటే నన్ను చూస్తే డాక్టర్లు లేనా? లేవు, నాకు డాక్టర్ బాగా తెలుసుగా. ఆయన ఢిల్లీ వెళ్ళారు బర్రెలు కొనడానికా? అవును, వాటిని మేపేవాళ్ళు లేరంట, నువ్వు మేపు. ఎవడయ్యా నువ్వు? మందుల కోసం వెళ్ళారు. ఆయన వచ్చే వరకు ఆలినాలు నేనే. అలాగా? లోపల పేషెంట్ బర్రె మనిషి? మనిషా? అవును, మనిషి. పెద్ద డాక్టర్ ఢిల్లీ వెళ్ళారట, ఈయన కూడా డాక్టరే. నా పేరు మాతృభూతం. బాత్రూమ్? బాత్రూమ్ కాదు, మాతృభూతం. ముద్దుగా భూతం భూతం అని పిలుస్తారు, అంతే. డాక్టర్ త్వరగా, డాక్టర్ బ్లీడింగ్ ఎక్కువగా ఉంది. కంగారు పడకండి, లేపేస్తాను. చూడు, విక్టర్ని భద్రంగా చూసుకో. ఓకే, గీత ఒంటరిగా ఉంటుంది, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఓకే డాక్టర్, మా వాడు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ. జాగ్రత్త సార్. ఏంటి డాక్టర్ ఏలేస్తున్నారు? నేను ఫస్ట్ టైం వృత్తి ఆరంభించేటప్పుడు ఏల వేస్తూనే ఆరంభిస్తాను. తొడక దెబ్బ తగిలింది కదా, చించవయ్యా. ప్యాంట్ చించవయ్యా. చించవలే. ఏమి డాక్టర్ అలా ఏడుస్తున్నారే? ఆనంద బాష్పాలు. గొర్రె తొడకు వైద్యం చేశాను, బర్రె తొడకు వైద్యం చేశాను, కానీ ఇప్పుడే మనిషి తొడకు వైద్యం చేస్తున్నాను. రెడీయా? రెడీ రెడీయా?
అతను తొళ్ళ పడుతుంది నువ్వు ఎందుకు ఏడుస్తా? నువ్వు పెట్టింది నా తొళ్ళనయ్యా. ఏంటయ్యా భూతం ఇంత దారుణంగా గుచ్చేస్తున్నావు? నేనేం చేయనయ్యా, పశువులకు గుచ్చి గుచ్చి అలవాటు, పాత అలవాటు పోతుందా? పోదు పోదు. గుండు బయట తీరవా? గుండు తీసేశాను. అదేమి డాక్టర్ ఇప్పుడు వేలేస్తున్నారు ఎందుకు? నేను ఆరంభించేటప్పుడు ఎలా వేస్తాను, పూర్తయ్యాక ఎలా వేస్తాను. వేసుకోండి వేసుకోండి. ఎందుకే దర్వేస్తా? మీరు ఏలైచ్చా? గుడ్ ఈవినింగ్ సార్, నేను ఇన్స్పెక్టర్ ప్రయాణం మాట్లాడుతున్నాను. ఆ బ్యాంకు దోపిడీకి సంబంధించిన మాకు దొరికిన సాక్ష్యాధారాలను బట్టి చూస్తే విక్టరే దానికి మూల కారణమనే సందేహం నాకుంది సార్. వాడిని పట్టుకుంటే ఈ కేసుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి సార్. ఇంకో 24 గంటల్లో వాడిని పట్టుకునేందుకు డిపార్ట్మెంట్ని అలర్ట్ చేశాను సార్. ఎస్ సార్, ఐ విల్ డూ ఇట్. ఓకే సార్. బ్యాంక్ దోపిడీ చేసావే, ఇంతకాలం ఆవులకి గేదెలకి వైద్యం చేస్తూ ప్రశాంతంగా ఉన్నాను. నువ్వు వచ్చి నన్ను జైల్లో తోయించినట్టున్నావే. లేవయ్యా లేవయ్యా లేవయ్యా. నాకొచ్చిన కోపానికి కొట్టాలనిపిస్తుంది, కానీ నువ్వు తిరిగి కొడతాను భయంగా ఉంది. అక్కడికి వెళ్ళి నింటుంటే నా కోపం రాదా? బయటికి పోవాయా? విక్టర్ విక్టర్, డాక్టర్ ఇతను కాలేలా ఉంది. 2 ముక్కలుగా నరికేస్తే పోయేది. డాక్టర్ వినోద్, నేను నీకేం ద్రోహం చేశాను? బ్యాంకు దోచుకుంది నువ్వు, అభాండం నా మీద. పోలీసులు నన్ను గాలిస్తున్నా. మర్యాదగా నువ్వు పోలీసులు సరెండర్ అయ్యి చేసింతో ఒప్పుకో. విక్టర్, తొందరపడకుండా నేను చెప్పేది నిదానంగా విను. ఇప్పుడు నువ్వే వెళ్ళి పోలీసులకు జరిగిందంతా చెప్పకపోతే నేను నిన్ను ఈ డబ్బుని పోలీసులకు అప్పగిస్తాను. వెళ్ళు, వెళ్ళి చెప్పు. ఇప్పుడు నా కూతురు నన్ను కొట్టద్దని చెప్పలేదు, ఎందుకంటే దానికి మాట రాదు. ఈ చిన్నారి పెదవులు నవ్వడం చూసి సంతోషపడ్డాను నేను. ఈ చిట్టి పాదాలు కదులుతూ ఉంటే అణువణువున ఆనందించాను నేను. ఈ ప్రాణాన్ని కాపాడేందుకు దోపిడించడం తప్ప? కౌంటింగ్ హర్ డేస్. దీన్ని కాపాడడానికి నాకు మరో దారి తెలియలేదు. పాపకి ఆపరేషన్ అయిపోగానే నేనే పోలీసులకి సరెండర్ అవుతాను. అంతవరకు దయచేసి కొంచెం ఓర్చుకో. ఇప్పుడు కూడా నీ ప్రేమ ముఖ్యం అనుకుంటే నన్ను పోలీసులకి అప్పగించే. బాబు వినోద్, నీ స్థితిలో నేనున్నా కూడా ఇలాగే నేను కూడా చేసేవాడిని. నువ్వు చేసింది కరెక్ట్. ఎంతకాలం ఉండాలనుకున్నా సరే ఇక్కడే ఉండు. ఏ పోలీసులు వస్తారని నేను చూస్తాను. సార్, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి టైం అవుతోంది. సరే విక్టర్, నేను డాక్టర్ని మీట్ అయ్యి గీత ఆపరేషన్కి డేట్ ఫిక్స్ చేస్తాను. నువ్వు కూడా ఒక మంచి నిర్ణయానికి రా. రామ్మా, గుడ్ గర్ల్. అంకుల్ని భద్రంగా చూసుకోవాలి. ఆపరేషన్కి కావాల్సిన డబ్బు ఏర్పాటు చేశాను. బేబీని రేపే అడ్మిట్ చేయండి, ఆపరేషన్ చేస్తాను. మరి డబ్బు రేపు కట్టొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్.
అయ్యో ఏంటిది? చిన్నప్పుడు నేను ఒంటికి వెళ్ళానా, ఆ జ్ఞాపకంలో పొరపాటు అయిపోయింది. తప్పు కనుకోకే. ఓహో, వాసన. పశువులతో తిరిగేవాడినా, అందుకే ఈ వాసన. ఈ విషయాన్ని ఎవరితో చెప్పగా. అయ్యో, మందు ఇవ్వడం మర్చిపోయానే. నువ్వు ఇచ్చావా? వెరీ గుడ్ పాప, గుడ్ పాప. గీత, ఇందు చాలా ఫీల్ అయి ఉంటుంది. నేను జరిగిందంతా తనతో చెప్పొచ్చేస్తాను. లేదమ్మా, వెంటనే వచ్చేస్తాగా. నీకోసం మీ నాన్న దొంగతనం చేయడం తప్పే లేదమ్మా. ఇక మీద ఏమైనా సరే నేను నీతోనే ఉంటాను. రామ్మా. ఏమిట్రా పానకల పడకలాగా? ఈ రోజు జరిగిన బ్యాంక్ దోపిడీ వినోద్ విక్టర్ కలిసే చేశారు. అవును, వినోద్ కూతురు ఆపరేషన్కే ఈ దోపిడీ చేశాడు. గీత మాట్లాడలేదు, సరిపోతుందనుకోవడం మన పొరపాటు. ఆపరేషన్ జరిగేది మాట్లాడితే నాకే ప్రమాదం. త్వరగా చెప్పండి. ఇప్పుడు ఆ పశువుల డాక్టర్ ఇంట్లోనే వాళ్ళందరూ దాక్కున్నారు. సరే అని చెప్పండి, క్లోజ్ చేసి వస్తాను. యూ ఫోల్. వాళ్ళ గురించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. పోలీసులు విక్టర్ ని వినోద్ ని వెంటనే అరెస్ట్ చేసేస్తారు. అప్పుడు గీత అనాథ అవుతుంది. ఎవ్వరికీ తెలియకుండా దాన్ని క్లోజ్ చేసేద్దాం. ప్రియా, అపోనీ లైవ్. ఆ పశువు డాక్టర్ అడ్రస్ 23 రంగస్వామి వీధి. హలో, పోలీస్ స్టేషన్. పోలీసులు? పశువుల్ని దారి కట్టంగా తోలు. నీకు షూ వేస్తాను, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుని వచ్చేద్దాం. కాలు చెప్పమ్మా. సరిగ్గా తల్లి. ఏమిటా చప్పుడు? పోలీసులు మీకోసం వచ్చారు. వెనకాల నుండి పారిపోండి. పోండి, నేను చూసుకుంటాను. విను, మన కోసం పోలీసులు వచ్చారు. మనం వెంటనే తప్పించుకోవాలి. పద, కమ్. మిస్టర్, గుడ్ మార్నింగ్. ఏమిటి విషయం? ఇక్కడ చెకప్ చేయడానికి వచ్చాం. మీరెవరు చెకప్ చేయడానికి? నేనే డాక్టర్ని, నేను చెకప్ చేయాలి. అడిగే ప్రశ్నలకు సరిగ్గా బదులు చెప్పలేరా? మీరు అడగడం చూస్తే ఎవడో బ్యాంక్ దోపిడీ చేసినట్టుగాను, వాడిని తుపాకీతో షూట్ చేసినట్టుగాను, అతను ఇక్కడికి ట్రీట్మెంట్ కు వచ్చినట్టుగాను, మిమ్మల్ని చూడగానే వెనకదారి నుండి పారిపోయినట్టుగాను చెప్తున్నట్టుంది. ఒక సిన్సియర్ సిటిజన్ మీరు అవమానిస్తున్నారు. ఏమైనా మీరు ఇన్స్పెక్టర్, లోపలికి చూసుకోండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఈ పాటికి 2 మైళ్ళ దూరం పారిపోయి ఉంటారు. అక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తా. అరే అక్కడే ఉండు. అరే అక్కడే ఉండమన్నారు కదా. వచ్చాయి. దాక్కో దాక్కో. వదలొద్దు, పట్టుకోండి.
లిఫ్ట్ స్టార్ట్ చేయి. పార్క్ అంతా బాగా వెతకండి, ఎక్కడో దాక్కుని ఉంటారు. పాపా పాపా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎవరితో వచ్చావు? ఏమిటి, ఏం మాట్లాడదు? ఇన్స్పెక్టర్ గారు వాడు వెళ్ళిపోయాడు. కొంచెం గీతం తీసుకొచ్చేస్తాను. రండి సార్ రండి, ఇదిగో ఈ పాపే. పాపా, ఎవరమ్మా నువ్వు? ఎవరితో వచ్చావు? ఏడవకమ్మా, ఏడవకూడదు. కానిస్టేబుల్స్, ఈ పాప గురించి అన్ని స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఇప్పుడు చిల్డ్రన్ హోమ్ లో ఉంచండి. చిల్డ్రన్ హోమా? ఇందు, ఒక ఇన్స్పెక్టర్ గారి సిస్టర్ అయి కూడా మాతో పిల్లలతో ఆశ్రమంలో వర్క్ చేయడం చాలా గొప్ప విషయం అమ్మా. నా మనశ్శాంతి కోసమే నేను ఇక్కడ పనిచేస్తున్నాను మేడం. ఇంట్లో 4 గోడల మధ్య ఉండే కంటే 4 పిల్లలకి మంచి చేయాలని ఆశపడుతున్నాను మేడం. పిల్లల్ని పిక్నిక్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓకే మేడం, ఈ పాపను పార్క్ లో చూశాం. వీళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలియదు. పాప నోరు కలపలేదు, మగపిల్ల ఉంటుంది. వివరాలన్నీ కనిపెట్టే వరకు మీ దగ్గరే ఉండనివ్వండి మేడం. ఇంత అందమైన పాపకు ఇటువంటి దురదృష్టమా? హాయ్ బేబీ, నవ్వమ్మా నవ్వు. ఇందు, పాప బాధలో ఉన్నట్టుంది, దీన్ని కూడా పిక్నిక్ తీసుకెళ్ళు. రామ్మా. జాగ్రత్తగా ఫిక్స్ అయ్యా, బాంబు ఇక్కడే పేరుకోగలదు. జాగ్రత్త. ఆనంద్, నువ్వేం చేస్తావంటే ఈ బొమ్మను తీసుకెళ్లి చిల్డ్రన్ హోమ్ లో ఉన్న గీత చేతికి అందిస్తావు. ఓకే సార్. బాంబు పేలిపోతుంది, గీత కథ ముగిసిపోతుంది. జాగ్రత్త, నేను చెప్పినట్టు చెయ్యి. మేడం, ఈ రోజు మా అయ్యగారి కూతురు పుట్టినరోజు, అందుకని ఇక్కడ ఉన్న పిల్లలందరికీ బొమ్మలు బహుమతిగా ఇచ్చారు. అంతేగాక 5,000 రూపాయల డబ్బు కూడా ఇచ్చారు. తీసుకోండి. థ్యాంక్ యూ. తీసుకోమ్మా. మేమే ఇస్తాం. పిల్లలంతా పిక్నిక్ వెళ్తున్నారు. పాప, పెట్టేసి వెళ్ళమ్మా. ఇలా ఇవ్వమ్మా, వచ్చి ఆడుకోవచ్చు. ఇవ్వమ్మా. సరే, తను అసలే బాధలో ఉంది, తన దగ్గరే ఉండనివ్వండి. మల్లెల పువ్వుల చాటున దాగే ముద్దులారా, ముద్దులు ముద్దులు చుక్కలారా, చుక్కలు చుక్కలు ముద్దులారా, చుక్కలారా, ఎదలో విరిసే వరము, చెలిమి 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 చెలిమి, అది ఏ మనిషికి ఎప్పుడు కలిమి 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 కలిమి, కలి భావం నేనే అంటానే, కలిసి ఆడాలి నా తోడు నీవే. మల్లెల పువ్వుల చాటున దాగే ముద్దులారా, ముద్దులు ముద్దులు చుక్కలారా, చుక్కలు చుక్కలు ముద్దులారా, చుక్కలారా, హై హై.
పాడి పాడునంట జడివానలోన వచ్చునంట పిడుగు పిడుగు పూల బాల జంట చేరి కథలు తెలుపునంట ఊరేగి చేతి కందదంట గాలి గాలి అంతరాని ఎత్తు నిలిచి ఊసలాడునంట కురిపించు మనకు పూల జల్లు మేఘం మేఘం ఆదమరిచి తేనె పంచును భూమి తల్లి ఒడిలో అది మన్నెల చిన్నెల తిరులు పంట వర్షం వర్షం రాత్రిలో పువ్వులట నింగి వెండి నక్షత్రాలే మల్లెల పువ్వుల చాటున దాగే ముద్దులారా ముద్దులు ముద్దులు చుక్కలారా చుక్కలు చుక్కలు ముద్దులారా చుక్కలారా ఎదలో విరిసే వరము చెలిమి 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 అది ఏ మనిషికి ఎప్పుడు కలిమి 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 కవి భావం నేనే అంటానే కలిసి ఆడాలి నా తోడు నీవే మల్లెల పువ్వుల చాటున దాగే ముద్దులారా ముద్దులు ముద్దులు చుక్కలారా చుక్కలు చుక్కలు ముద్దులారా చుక్కలారా హే హే మేడ పైన చెట్టు పైన ఎక్కి సాగునంట ఆ వీపు మీద 3 సార్లు పడతా పడతా తోడు వాలి మనను చేరి వెంట సాగునంట అది పట్టుకుంటే దొరకదంట నీడా నీడా నేల దున్ని సాగు చేయు పేద రైతు ఇంత తన పిల్లల వంక చూసి వదులునంట అవిటి వాళ్ళు ఆ దేవుని ముద్దు బిడ్డలంట ఎగతాళి మాటలాడితే నీకు పాపమంట కన్నులతోనే బదులు పలుకు అదే మనకు ఒక వరమై మల్లెల పువ్వుల చాటున దాగే ముద్దులారా ముద్దులు ముద్దులు చుక్కలారా చుక్కలు చుక్కలు ముద్దులారా చుక్కలారా ఎదలో విరిసే వరము చెలిమి 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 అది ఏ మనిషికి ఎప్పుడు కలిమి 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 కవి భావం నేనే అంటానే కలిసి ఆడాలి నా తోడు నీవే మేడం పాపకి ఎలా ఉంది ఇప్పుడు? చాలా షాక్ లో ఉంది. ఆహా. ఆ బొమ్మ తెచ్చిచ్చిన వ్యక్తులు మీరు పోల్చుకోగలరా? వాళ్ళెవరో నాకు తెలియదు, కానీ చూస్తే పోల్చుకోగలను. ఐ సీ. ఎవరింటి పాపో తెలియదు. ఈ పాప గురించి ఏ వివరాలు తెలియలేదు. ఇంత చిన్నపిల్లని ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నారు? మేడం, బందోబస్తు పక్కాగా ఏర్పాటు చేశాను. ఓకే. సందేహపడేలా మీకు ఎవరు కనిపించినా వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే? ఇందు వెళ్దామా? లేదన్నయ్య, నేను ఇక్కడే ఉంటాను. ఓకే.
బ్యాంకు దోచుకుంది నేను కాదు. చావు బతుకులో ఉన్న ఈ బిడ్డను కాపాడేందుకు వినోదే దోచుకున్నాడు. అతనుకున్న ఒకే ఒక తోడు నేనే. గీతను ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లి ఆపరేషన్ చేయించాలి. ప్లీజ్. మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. సరే. రండి. ఏమిటమ్మా ఎవరో పరిగెత్తుంటుందండి? లేదన్నయ్య, పిల్లలు ఆడుకుంటున్నారు. కాదు, ఏదో కింద పట్టిన శబ్దం అనిపించింది. అదే నేనే గ్లాస్ కింద పడేశాను. పాపకేదైనా నిద్రలో ఉంది, డిస్టర్బ్ చేయొద్దు. మిస్టర్ భాస్కర్. సార్. నాకేమిటో మా చెల్లెలు ప్రవర్తన కొంచెం అనుమానంగా ఉంది. ఇందు ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళుతుంది, ఎవరిని కలుసుకుంటుంది, ఏం చేస్తుంది వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే? ఎస్ సార్. సార్, ఏమిట్రా? విక్టర్ వినోద్ గీతను హాస్పిటల్ తీసుకెళ్లారు సార్. హాస్పిటల్ కా వెళతాను. గీతకు నేనే ఆపరేషన్ చేస్తాను. సార్, మీ చెల్లెలు గారు బయటికి వెళ్తున్నారు సార్. ఓకే సార్, ఆవిడ ఎక్కడికి వెళ్ళింది వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాం. విక్టర్, నేను లోపలికి వెళ్తాను. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పిలుస్తాను. ఓకే వినోద్. అప్పుడు ఆపరేషన్ వెంటనే చేద్దాం. మిస్టర్ వినోద్, కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవి పూర్తి చేద్దామా? ఓకే సార్. నర్స్, బేబీని 5వ నెంబర్ వార్డుకు తీసుకెళ్ళి. ఓకే డాక్టర్. గీత, రూమ్కి వెళ్ళి డ్రెస్ తీసుకోమా, నేను వెంటనే వచ్చేస్తాను. భద్రంగా తీసుకెళ్ళండి. సరే సార్. దామ్మా. భయపడకు తల్లి, నాన్నగారు ఇప్పుడే వస్తారు. దామ్మా. సార్, ఆ బేబీ గీత ఏ రూమ్ లో ఉంది? 5వ నెంబర్ రూమ్ లో ఒంటరిగా ఉంది. వాళ్ళ నాన్న డాక్టర్తో మాట్లాడుతున్నారు. ఓహో. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, 3వ నెంబర్ పేషెంట్ చాలా సీరియస్ గా ఉంది, వచ్చి చూస్తారా? వినోద్, యు క్యారీ ఆన్, నేను ఇప్పుడే వస్తాను. ఓకే డాక్టర్. వినోద్, ఇందు, ఇదిగో ఈ ఆటోలో వచ్చిన లోపలికే వెళ్ళింది. అది బతుకుతుందా? ఏమిటండి ఇది పసిపిల్లాళ్ళగా? గీతకేమీ కాదు, తను తప్పకుండా బ్రతుకుతుంది. ప్లీజ్, నువ్వు గేట్ దగ్గరే ఉండు, నేను ఇవన్నీ పూర్తి చేసుకుని వస్తాను. ప్లీజ్ గో. నేను వెళ్ళి చీఫ్ డాక్టర్ చూసేస్తాను. ఇందు, గీతకి ఏమైనా? కాదు, పోలీసులు వచ్చారు. పోలీసులా? గీతకి ఆపరేషన్ పూర్తయ్యే వరకు నేను పోలీసులకు దొరకకూడదు. ఓకే, దయచేసి నువ్వు దగ్గరే ఉండి ఆపరేషన్ పూర్తి చేయించు. నేను ఇక్కడే ఎక్కడైనా దాక్కుంటాను. నేను సందేహపడ్డట్టే జరిగిందమ్మా. చిల్డ్రన్ హోమ్ నుంచి బయలుదేరా నువ్వు తిన్నగా ఇంటికి రాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరి కోసం వచ్చావు? ఎవరిని కలుసుకోవాలని వచ్చావు? కమ్ ఆన్ టెల్ మీ. అన్నయ్య, ఏమిటమ్మా చెప్పు. వాట్స్ గోయింగ్ ఆన్? వినోద్ ఎక్కడ? వినోద్? ఓ, క్రిమినల్స్ సహాయం చేయడం మొదలు పెట్టావా? డాక్టర్ వినోద్ ఇస్ క్రిమినల్. ఒక బ్యాంక్ దోపిడీకి సంబంధించి అతను మేము గాలిస్తున్నాం. గీత ఆపరేషన్ కోసమే వినోద్ బ్యాంక్ దోపిడీ చేశారు. ఆపరేషన్ పూర్తవగానే ఆయన వచ్చి సరెండర్ అవుతారు. నో, కారణం ఏదైనా సరే దాని గురించి నాకు చింత లేదు. నేను అతను అరెస్ట్ చేసే తీరుతాను. డాక్టర్, మీరు ఆ డబ్బు ముట్టుకోకూడదు. అది బ్యాంక్ దోపిడీ చేసిన డబ్బు. ఇన్స్పెక్టర్, తన బిడ్డని కాపాడేందుకు దొంగతనం ఒక్కటే దారిని వినోద్ నాతో చెప్పి ఉంటే ఈ ఆపరేషన్ నా సొంత ఖర్చుతోనే చేసేవాడిని. ఎనీహౌ, నేను డబ్బు ముట్టుకోలేదు. నా ఖర్చుతోనే నేను ఆపరేషన్ చేస్తాను. ఆ పాపకు నువ్వు తోడుగా ఉండు, ఇంకా సేపట్లో ఆపరేషన్ చేస్తాను. నర్స్, పాపకి ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు డాక్టర్. నేను స్పెషల్ డాక్టర్ని. పాప కొన్ని టెస్టులు చేయాలి.
పెద్ద డాక్టర్ నిన్ను పిలుస్తున్నాడు, వెళ్ళు. డాక్టర్ ఇంజెక్షన్. ఇంజెక్షనేగా ఇవ్వు, నేను చేస్తాను. గీత భయపడకమ్మా, ఈ డాక్టర్ అంకుల్ నీకు మెల్లిగా ఇంజెక్షన్ చేస్తారు. డాడీ కూడా ఇప్పుడే వచ్చేస్తారుగా, వదిలమ్మా. ఏడవకమ్మా గీత, భయపడదు. అతన్ని సెర్చ్ చేసి పట్టుకోవడానికి మీరే నాకు పర్మిషన్ ఇవ్వాలి ప్లీజ్. ఓకే, యూ కెన్ ప్రొసీడ్ ఇన్స్పెక్టర్. కానీ ఇది రాత్రి సమయం, పేషెంట్స్కి ఏమీ ఇబ్బంది లేకుండా మీరు సెర్చ్ చేయొచ్చు. అయినో డాక్టర్. విను, గీతం చంపడానికి విశ్వనాథ్ డాక్టర్ వేషం వచ్చాడు. రాస్కెల్. అయితే నా గంగని చంపింది విశ్వనాథ. నువ్వు అలా వెళ్ళు, నేను ఇలా వస్తాను. ఓకే. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మీరు ఇక్కడ చెక్ చేయండి. నేను సెకండ్ ఫ్లోర్కి వెళ్తాను. బి అలర్ట్. ఓకే సార్. సార్, ఇంజెక్షన్ భయపడ బాగా పరిగెడుతోంది, కాస్త పట్టుకోండి సార్ ప్లీజ్. నన్ను అరెస్ట్ ముఖ్యం కాదు, గీతం చంపడానికి విశ్వనాథం పరిగెడుతున్నాడు, వాడిని ఆపాలి ప్లీజ్. ఈ కథ అంతా స్టేషన్కి చెప్పు. కమాన్ మూవ్. వినోద్ మోయిసే. వినోద్, విక్టర్, విశ్వనాథం పట్టుకో. ఓకే. ఆగో, పరిగెత్తొద్దు. నా కూతుర్ని కాపాడుకోవడానికి ఇంతకంటే నాకు మరో దారి తిరగలేదు. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్.
ఏమైంది వినోద్? వినోద్ ఏమైంది? వినోద్